See this problem. A boat has velocity 4 km per hour in still water. It crosses a river which is flowing at 2 km per hour. The direction of the boat with the bank to cross the river along the shortest way is dash. Here we are taking a river flowing with the velocity of VR, velocity of the Vs, velocity of the stream. A boat has to cross the river along the shortest way, అంటే A నుంచి B కి వెళ్ళాలి. So boat must start in this direction, ఈ డైరెక్షన్లో స్టార్ట్ అవ్వాలి with the velocity of VB. అప్పుడు ఏమవుతుంది, రిజల్టెంట్ వెలాసిటీ ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది కాబట్టి బోట్ ఇట్లా స్టార్ట్ అయినా ఇట్ మూవ్ స్లోలీ లైక్ దిస్ అండ్ క్రాసెస్ ద రివర్ అండ్ రీచెస్ ద ఆపోజిట్ పాయింట్. అంటే ఈ డైరెక్షన్లో రిజల్టెంట్ వెలాసిటీ ఉంది. మనం కనుక్కోవాల్సింది వాట్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ద బోట్ విత్ ద బ్యాంక్ టు క్రాస్ ద రివర్. ఆల్ఫా కనుక్కోవాలి. ఇది 90 degrees. ఇఫ్ యు నో థీటా యూ కెన్ ఫైండ్ అవుట్ ఆల్ఫా వాల్యూ. ఇక్కడ చూడండి, ఆపోజిట్ తెలుసు, హైపోటెనస్ తెలుసు. మనకి ఇచ్చిన డేటా వెలాసిటీ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ 4 km per hour, వెలాసిటీ ఆఫ్ ద స్ట్రీమ్ 2 km per hour. ఆల్ఫా వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. ఏమవుతుంది, సైన్ ఆల్ఫా ఈజ్ సైన్ తీటా. ఎందుకని ముందర తీటా కనుక్కొని దెన్ ఆల్ఫా. కాబట్టి సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఈజ్ విఎస్ బై విబి. అంటే విఎస్ ఎంత 2, విబి ఇస్ 4. 2 km per hourలో ఉన్నాయి కాబట్టి మనం కన్వర్ట్ చేసినా క్యాన్సిల్ అయిపోతుంది. పైన కింద ఒక యూనిట్స్ ఉంటే చాలు. 2/4 అంటే 1/2. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. వాట్ ఈస్ తీటా? 30 degrees. కానీ మనకు కావాల్సిన విత్ ద బ్యాంక్ అడిగారు లేదా విత్ ద ఫ్లో స్ట్రీమ్, ఏదైనా ఒకటే. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 90 + 30 అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 120 degrees. 120 degrees యాంగిల్తో స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఇదొక మోడల్. నెక్స్ట్ దీంట్లోనే బోట్ ప్రాబ్లం మరొకటి చూడండి. ఏ బోట్ హ్యాస్ వెలాసిటీ a boat has velocity 5 km per hour in still water. It crosses a river. It crosses a river of 1 kilometer wide along the shortest way. Along the shortest way in 15 minutes. 15 minutes లో క్రాస్ చేస్తుంది. Along the shortest way it crosses the river in 15 minutes. The velocity of the river, okay, the velocity of the river is dash. Velocity of the river కావాలి మనకి. ఇక్కడ చూడండి, previous problem is same. Stream is flowing in this direction. Boat has to cross the river A to B. Boat starts in this direction with the original velocity VB. V is the velocity of the resultant velocity of the boat. Width of the river L. మనకి ఏమి ఇచ్చారు డేటా? ఏ బోట్ హ్యాస్ వెలాసిటీ of the boat in still water is 5 km per hour and it crosses a river of 1 kilometer wide. L ఇచ్చేసారు 1 kilometer. Along the shortest way in 15 minutes. టైం కూడా ఇచ్చారు 15 minutes. Velocity of the river Vs we have to calculate, right? ఇప్పుడు చూడండి, రిజల్టెంట్ వెలాసిటీ V మనకు తెలుసు. రిజల్టెంట్ వెలాసిటీ V is equal to root of VB, velocity of the boat square minus Vs square. ఇది రిజల్టెంట్ వెలాసిటీ, పైథాగరస్ థియరం. VB square minus Vs square is V square. నెక్స్ట్ టైం టేకన్ ఇచ్చారు. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ. అంటే L బై రూట్ ఆఫ్ VB square minus Vs square. దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. టైమ్ ఈజ్ 15 minutes ఇచ్చారు, కానీ ఇది అవర్స్లో ఉంది, కిలోమీటర్స్ పర్ అవర్లో ఉంది. ఆన్సర్ కూడా కిలోమీటర్స్ పర్ అవర్లోనే వస్తుంది. కాబట్టి టైంని మినిట్స్ నుంచి అవర్స్లోకి మార్చుకోవాలి. దీన్నే మనం 15/60 అవర్స్ అని కూడా రాయొచ్చు.
అంటే 15/60 hours is equal to 1/√VB². వెలాసిటీ ఆఫ్ ద బోట్ స్క్వేర్ ఎంత వచ్చింది? వెలాసిటీ ఆఫ్ బోట్ ఎంత ఇచ్చారు? 5 మైనస్ VS². ఇది కిలోమీటర్స్లో ఉంది, ఇది కిలోమీటర్స్ పర్ అవర్లో ఉంది కాబట్టి నో ప్రాబ్లం. నౌ 15 క్యాన్సిల్ 60 4 times. 1/4 రూట్ తీసేయడానికి స్క్వేర్ చేద్దాం. 1/16 ఈజ్ కూడా 1/5² మైనస్ VS². అంటే పైన న్యూమరేటర్ 1 కాబట్టి 16 ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ VS². VS² ఈజ్ ఈక్వల్ 25 మైనస్ 16, దట్ ఈజ్ 9. వాట్ ఈజ్ VS? 3 km/h. So velocity of the river is 3 km/h. Right? Note down this model. Let us say another problem. A boat has velocity 4 km/h in still water. It crosses a river of 100 meters wide and flowing at 100 meters wide and flowing at 2 km/h. In shortest time, the drift of the boat and time taken, both we have to calculate. ఒక్కసారి డయాగ్రామ్ చూడండి. A boat is crossing a river. River is flowing with the velocity of Vs. A boat has to cross the river from A to B. Width of the river L ఇచ్చేసారు. ఇన్ షార్టెస్ట్ టైం అంటే ఇది ఇట్లా స్టార్ట్ అవుతుంది VB వెలాసిటీతో, కానీ రివర్ పుష్ చేయడం వలన ఇట్ మూవ్స్ లైక్ దిస్. B to C is the drift of the boat X. ఈ బోట్ ఏ నుంచి Cకి వచ్చేటప్పటికి ఇట్స్ X కాంపోనెంట్ మూవ్స్ ఫ్రమ్ A to D, Y కాంపోనెంట్ మూవ్స్ ఫ్రమ్ A to B. ఈ డిస్టెన్స్ X, ఈ డిస్టెన్స్ L, ఈ డిస్టెన్స్ D అనుకుందాం విత్ ద రిజల్టెంట్ వెలాసిటీ V. మనకి టైం టేకెన్ ఫార్ములా, టైం టేకెన్ టు క్రాస్ ద రివర్ in shortest time T is equal displacement by velocity. ఈ డైరెక్షన్లో X/Vs, ఈ డైరెక్షన్లో L/VB. ఆల్ ద టైమ్స్ ఆర్ ఈక్వల్. మనకి డ్రిఫ్ట్ ఆఫ్ ద బోట్ కావాలి. డ్రిఫ్ట్ అంటే X కావాలి. X ఈజ్ ఈక్వల్ టు L/VB ఇంటూ VS. ఓకే, L/VB ఇంటూ VS. అప్పుడు ఏమవుతుంది? X ఈజ్ ఈక్వల్ టు L ఎంత? 100 meters. బై VBVS ఒకే యూనిట్స్ ఉన్నాయి. VBVS. VB ఎంత ఇచ్చారు? వెలాసిటీ ఆఫ్ ద బోట్ 4 km/h. వెలాసిటీ ఆఫ్ ద బోట్ గివెన్ 4 km/h. వెలాసిటీ ఆఫ్ ద రివర్ గివెన్ 2 km/h. విడ్త్ ఆఫ్ ద రివర్ 100 meters ఇచ్చారు మనకి. కాబట్టి VBVS ఒకటే యూనిట్స్. VB4, VS is 2. 2/4 క్యాన్సిల్ అయిపోతుంది. 2 times 100/2 ఎంత? 50 meters. So 50 meters is the drift of the boat. Next we have to calculate time taken also. Time taken is equal to L/VB. సింపుల్గా L/VB ఫార్ములాతో చేయొచ్చు. L ఎంత? 100, కానీ VB ఒక్కటే తీసుకుంటున్నాం కాబట్టి km/h meters/secondలోకి రాయాలి. 4 into 5/18. 4 into 5 20, 18 పైకి వెళ్ళిపోతుంది. అంటే 100 into 18/20. 20 100లో 5 times. 5 into 18 90. అంటే 90 seconds is the time taken to cross the river. 90 seconds. ఇట్లాగా షార్టెస్ట్ టైం ఈ మెథడ్లో ఉంటుంది. షార్టెస్ట్ వే, షార్టెస్ట్ టైం, బోత్ వీ హ్యావ్ సీన్. రైట్, నెక్స్ట్ మోడల్ చూడండి. A man is walking on a level road. With a velocity. ఒక వెలాసిటీతో మూవ్ అవుతున్నాడు అతను. Rain is falling vertically down. With √3 times of velocity of the man. √3 times of velocity of the man. The direction of the umbrella to hold
Direction of umbrella to hold is dash. Direction of the umbrella to hold is dash. Okay, దీని క్యాలిక్యులేషన్ చేద్దాం. Man is walking on a level road with the velocity of Vm. Rain is falling vertically down with the velocity of Vr, which is √3 times of velocity of the man. We have to find out direction of the umbrella to hold. అంటే ఈ డైరెక్షన్లో రెయిన్ పడుతున్నట్టు కనిపిస్తుంది. రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ అంటే హీ హ్యాస్ టు హోల్డ్ ద అంబ్రిల్లా ఇన్ దిస్ డైరెక్షన్. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్ యాంగిల్. వాట్ ఇస్ ద యాంగిల్? ఆల్ఫా వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. ఓకే, ఈ విఎం వెక్టర్ని ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇది విఆర్ వెలాసిటీ ఆఫ్ ద రెయిన్. విఎం వెక్టర్ని ఇలా తీసుకున్నాం, అప్పుడు ఏమవుతుంది? ఆపోజిట్ అడ్జసెంట్ తీసుకుంటే tan alpha is equal to Vm by Vr. This is the formula to determine the direction of the umbrella to hold. Right? దీన్ని బట్టి tan alpha Vm by Vr అయితే Vr వాల్యూ √3 Vm కదా, బట్ Vr is √3 Vm అంటే tan alpha is equal to Vm by √3 Vm. Vm క్యాన్సిల్ అయిపోతుంది, 1/√3. tan alpha 1/√3 అంటే ఆల్ఫా ఎంత? 30 degrees విత్ వెర్టికల్. 30 degrees విత్ వెర్టికల్. ఆప్షన్స్లో జాగ్రత్తగా చూసుకోవాలి, విత్ వెర్టికల్ ఇచ్చారా విత్ హారిజాంటల్ అని ఇచ్చారా చూసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ వన్ మోడల్. నోట్ డౌన్ అదర్ మోడల్. A man is walking with 3i meters per second. Rain is falling with -4j meters per second. The relative velocity of the rain with respect to man is dash. Man is walking, velocity of the man vector form lo icharu, that is 3i meters per second. Rain is falling vertically down, this is unit vector I, this is -i, this is ఈ డైరెక్షన్లో j, ఈ డైరెక్షన్లో -j. రెయిన్ ఈజ్ ఫాలింగ్ వెర్టికల్లీ డౌన్ కాబట్టి మైనస్ టర్మ్స్, -j అంటే ఈ డైరెక్షన్లో పడుతుంది అది. వాట్ ఈస్ దట్ వెలాసిటీ ఆఫ్ ద రెయిన్? Vr ఈజ్ ఈక్వల్ టు -4j meters per second. మనకు కావాల్సిన రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ది రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఈజ్ relative A with respect to B, VA minus VB కాబట్టి relative velocity of rain with respect to man VR minus VM అంటే VR minus VM కావాలి మనకి. సో relative velocity is equal to VR vector ఏమిటి? velocity of the rain -4j minus velocity of the man 3i అంటే -4j -3i రెండు మైనస్లో వచ్చే కోఆర్డినేట్. ఓకే, క్వాడ్రాంట్లో ఉంటుంది అంటే -j -i అంటే ఈ డైరెక్షన్లో రెయిన్ పడుతున్నట్టు అతనికి కనిపిస్తుంది. ఇది రిలేటివ్ వెలాసిటీ డైరెక్షన్. దీని మ్యాగ్నిట్యూడ్ కావాలంటే √4² + 3². సో రిలేటివ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 5, 16 + 9 అవునా, √25, 5 meters per second తో పడుతున్నట్టుగా కనిపిస్తుంది అతనికి. ఇది వెక్టర్ ఫార్మ్, దిస్ ద రిలేటివ్ వెలాసిటీ. ఓకే, మరొకటి చూడండి. సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ మీద ఒక మోడల్ చూడండి. ద రిజల్టెంట్ ఆఫ్ two forces is 20 Newton. Resultant of two forces is 20 Newton, which is at an angle of 30 degrees with one force of 20√3 Newton. The other force is dash. The other force is dash. రెండో ఫోర్స్ కావాలి మనకి.
ఒక ఫోర్స్ F1 ఈ డైరెక్షన్లో ఉంది, రెండో ఫోర్స్ F2 ఈ డైరెక్షన్లో ఉంది, రిజల్టాంట్ ఫోర్స్ ఇది R. ఇది ఫస్ట్ ఫోర్స్తో 30 degrees యాంగిల్ చేస్తుంది. ఈ ఫోర్స్ 20 Newton ఇచ్చేసారు. ఈ ఫోర్స్ కూడా ఇచ్చారు, 20√3 Newton ఇచ్చారు. సెకండ్ ఫోర్స్ F2 కావాలి మనకి. ఈ F2ని ప్యారలల్గా ఇక్కడ తీసుకుందాం. F2 ట్రయాంగిల్ లా ప్రకారము F1 + F2 = R, రైట్? అంటే R = F1 ఫోర్స్ ప్లస్ F2 ఫోర్స్. F1 + F2 = R. F2 ఏమవుతుంది అప్పుడు? R - F1. F2 R - F1. అంటే సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 వెక్టర్స్. ఇది సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 వెక్టర్స్లో రిజల్టాంట్ వెక్టర్ ఫార్ములా F2 √R² + F1² - 2RF1 cos theta. Between R and F1, what is the angle? That angle we have to take. ఇప్పుడు ఏమవుతుంది? F2 √R². R వాల్యూ ఎంత ఇచ్చారు? 20² ప్లస్ F1² 20√3² minus 2 into R is 20 into 20√3 into cos 30. ఇది మనకి అంటే F2 ఏమవుతుంది? √400 ప్లస్ 400 into 3 1200 minus 2 into 20 into 20√3 into cos 30 √3/2. 2 cancel. √3 into √3 3 into 400 1200. అంటే F2 √400 plus 1200 minus 1200. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. √400 ఎంత? 20. అంటే సెకండ్ ఫోర్స్ ఎంత? 20 Newton. Right? Note down this model.